బ్రేకింగ్ న్యూస్ పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీసు వ్యవస్థను 4 కమిషనరేట్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేయడం జరిగింది. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పరిచర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా రాష్ట్రాన్ని ప్యూర్ రేర్ అని 3 భాగాలుగా విభజించి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహం ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఓఆర్ఆర్ లోపలి 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసింది. ఈ వ్యూహం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించారు. ఇదే విధంగా ఇతర శాఖలను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన సేవలు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా పోలీసు వ్యవస్థను 4 కమిషనరేట్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 3 కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సెక్రటరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి ఈ పోలీసు వ్యవస్థను 4 కమిషనరేట్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నాగేష్ అందిస్తారు. నాగేష్, పునర్వ్యవస్థీకరణ సంబంధించి జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీని కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. అంటే 4 కమిషనరేట్లుగా విభజించాలనేది ప్రభుత్వ నిర్ణయము. నిన్న ఐసీసీలో జరిగిన మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీని జీహెచ్ఎంసీ పరిధిని కూడా పెంచారు. దాదాపుగా కార్పొరేటర్లు కూడా 500 మందికి పెరిగే అవకాశం ఉంది. అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 4 కమిషనరేట్లో 4 కమిషనర్లుగా నిర్ణయిస్తూ అంటే వాళ్ళని చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు మాత్రం రాచకొండని మల్కజ్గిరిగా మార్చారు. ప్రస్తుతం సుధీర్ బాబుని తీసుకెళ్లి ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించారు. అలాగే అవినాష్ మహంతిని సైబరాబాద్ కమిషనర్ ఉండేది, తను తీసుకెళ్లి మల్కాజ్గిరి కమిషనర్ గా నియమించారు. రమేష్ ని సైబరాబాద్ కమిషనర్ గా, ఆకాంక్ష యాదవ్ ని భువనగిరి డిసిపిగా యాదాద్రి జిల్లాకు చేస్తూ ఎస్పీగా నియమించారు. అంటే మొత్తానికి 4 కమిషనరేట్లను చేయడం అనేది ప్రజలకు మెరుగైన సేవల కోసం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా 2-3 రోజుల్లో బాధ్యతలు తీసుకొని ఉన్నారు. నగేష్, అయితే ఇప్పటి వరకు కూడా 3 కమిషనరేట్లు మాత్రమే ఉండని ఇప్పుడు 4 కమిషనరేట్లుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎటువంటి అభివృద్ధి, దీనికి సంబంధించి ఎటువంటి లాభాలు చేకూరనున్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కమిషనరేట్లు చిన్నవిగా ఉండేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు పెద్ద కమిషనరేట్లు అయిన తర్వాత కూడా వీళ్ళందరినీ అంటే చాలా ప్లేసులను కూడా మార్చుకున్నారు. అంటే గతంలో రాచకొండ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరించినప్పుడు అందులో కొన్ని ప్లేసులు వచ్చేవి. కానీ ఇప్పుడు మల్కజ్గిరి అయిన తర్వాత టీచర, సామీర్పేట, కూత్బుల్లాపూర్, కొంపల్లి లాంటి ప్రాంతాలు కూడా ఇందులో చేర్చారు. రాచకొండలో ఉన్న భువనగిరిని ప్రత్యేక యూనిట్ గా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పారు. అలాగే ఫ్యూచర్ సిటీ కోసం ఏడీజీ స్థాయి అధికారులను నియమించారు. అంటే హైదరాబాద్ లో ఇద్దరు, ఇప్పుడు హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ ఏడీజీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా నియమించిన సుధీర్ బాబు కూడా మొన్ననే ప్రమోషన్ వచ్చింది. ఏడీజీ పోస్ట్ అనేది కూడా అక్కడ కూడా క్రియేట్ చేశారు. అంటే ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ చేవెళ్ళ, మేనాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఇందులో కమిషనరేట్ కలిపి. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడున్న 2 అంటే హైకోర్టు బుద్వేల్ కానీ, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మేజర్ ప్లేసులు అవన్నీ కూడా హైదరాబాద్ లో కలుపుతూ నిర్ణయించారు. మొత్తానికి ఓవరాల్ గా 4 కమిషనరేట్లు అనేది కూడా బిగ్గెస్ట్ సిటీగా ఇండియాలో చూపించాలి అనేది కూడా ముఖ్యమంత్రి ప్రయత్నం. ఈ క్రమంలోనే హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీగా చూపిస్తూ 4 కమిషనరేట్లను పెట్టడం అనేది ఇంపార్టెంట్ నిర్ణయంగా చెప్పచ్చు. నిన్న మధ్యాహ్నం జరిగిన C6 లో జరిగిన మీటింగ్ లో కూడా ఇదే విషయాన్ని కూడా పలువురు మంత్రులకి చెప్పారు. అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పురపాలక శాఖ మంత్రిగా చూస్తున్నాడు కాబట్టి అంటే జిల్లాల సంబంధించి కావచ్చు కమిషనరేట్లను ఇలా డెవలప్ పెట్టుబడులు ఎక్కువ వస్తాయని చెప్పి చెప్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్ లో భాగంగానే కూడా ఈ పునర్వ్యవస్థీకరణ జరిగిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.